డిజిటల్ మార్కెటింగ్ బీబీఏ అండ్ ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ కి ఎలా ఉంటుంది అండ్ వాళ్ళకి ఇందులో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? బీబీఏ ఎంబీఏ అండి, దే ఆర్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఆల్రెడీ. యా, ఓకే. సో వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆప్ట్ ఫర్ దెమ్. చాలా మంది వీళ్ళు వస్తారు ఇక్కడ, దే హ్యావ్ అ నాలెడ్జ్ అనమాట. అంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఇట్ డజంట్ మీన్ ద డిగ్రీ వాళ్ళకు అది ఎవరైనా నేర్చుకోవచ్చు, బట్ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మార్కెటింగ్ తెలుసు కాబట్టి అడ్వాంటేజ్. వాళ్ళు థియరీగా నేర్చుకుంటారు అసలు మార్కెటింగ్ అంటే ఏంది, 4 P's ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటి వీళ్ళు తెలుసుకుంటారు అనమాట. కాబట్టి ప్రస్తుతం ఉన్న బీబీఎస్ ఎంబీఎస్ ఎలా ఉన్నాయంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే, వాళ్ళు బయటికి వెళ్ళి సెల్ చేసిన కెపాసిటీ ఉండదు వాళ్ళకు. ఓకే, ప్రాక్టికల్ ఉండదు కాబట్టి దట్ టు డిజిటల్లో వాళ్ళు జీరో. ఇప్పుడు నేను పీజీడీఎం కోర్స్లో ఎంబీఏ వాళ్ళకి చెప్పాను, బట్ వాళ్ళ కరికులం చూస్తే ఇట్స్ మోర్ ఆఫ్ థియరీ ఉంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నాట్ ఆఫ్ థియరీ, ఇట్స్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్. డిజిటల్ మార్కెటింగ్ 6 months కోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మినీ ఎంబీఏ. మినీ ఎంబీఏ చేసినంత నాలెడ్జ్ వస్తుంది అనమాట ఇది. కాబట్టి నా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బీబీఏ స్టూడెంట్స్ ఉన్నారండి. ఈ బీబీఏ స్టూడెంట్స్ ఎంబీఏ చేయకుండా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఎంబీఏలో అక్కడ పోయి థియరీ నేర్చుకుంటారు. ఇట్స్ బెటర్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. నువ్వు 2 years వేస్ట్ చేసుకునే కంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఆ 2 years ఎక్స్పీరియన్స్ వస్తుంది నీకు. అండ్ ఇన్ఫాక్ట్ ఎంబీఏ నేర్చుకున్న తర్వాత కూడా మేబీ వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుందేమో ఆ గ్యాప్ లో. అంటే ఎంబీఏ అయిపోయినా కూడా స్టిల్ యూఆర్ ఫ్రెషర్, రైట్? యా. అదే బదులు బీబీఏ అయిపోయిన తర్వాత కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టినానుకో, యూఆర్ 2 years ఎక్స్పీరియన్స్ గాయ్, యూ హ్యావ్ మోర్ వాల్యూ దాన్ దిస్. ఎంబీఏ చేస్తే ఐఐఎం లాంటి దానిలో చేస్తున్నావు, ఇట్స్ గుడ్. అలా కాదు అన్నప్పుడు బెటర్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్లీ, గెయిన్ ద ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్లీ బీబీఏ ఎంబీఎస్ వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్లోకి వెళ్తారండి. అలాంటి జాబ్స్ కొంచెం ప్రెషరైజ్డ్ జాబే ఉంటుంది అనమాట. ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, బీబీఏ ఎంబీఎస్ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. మంచి మంచి యాడ్ ఏజెన్సీలో పనిచేయచ్చు మీరు, పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలో మీ క్రియేటివ్ వర్క్ ఉంటుంది ఇక్కడ. ఇట్స్ నాట్ మోర్ ఆఫ్ మార్కెటింగ్ గైస్, పోయి మార్కెటింగ్ చేయడం కాదు, బ్రాండింగ్ చేయడం కానీ, లీడ్ జనరేషన్ కానీ, క్రియేటివిటీకి సంబంధించిన చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలో ₹1,00,00,000 సాలరీస్ కూడా ఉన్నాయన్నమాట లాంగ్ రన్లో. గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 free క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.